స్ట్రోక్ ఆలస్యమయ్యేలోపు హెచ్చరిక సంకేతాలను గుర్తించండి. స్ట్రోక్ పే రోక్. స్ట్రోక్ ప్రపంచవ్యాప్తంగా మరణం మరియు వికలాంగతకు ప్రధాన కారణాలలో ఒకటి. కానీ దాని హెచ్చరిక సంకేతాలను సమయానికి గుర్తించడం వల్ల పెద్ద మార్పు సాధ్యమవుతుంది. స్ట్రోక్ పే రోక్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి తీవ్రమైన పరిణామాలను నివారించేందుకు తక్షణ చర్య ఎంత ముఖ్యమో తెలియజేయబడుతోంది. స్ట్రోక్ హెచ్చరిక సంకేతాలు. బీ ఫాస్ట్ పద్ధతి. స్ట్రోక్ను త్వరగా గుర్తించడంలో బీ ఫాస్ట్ అనే సంక్షిప్త రూపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బి బ్యాలెన్స్ అంటే సమతుల్యత. ఈ ఐస్ అంటే కళ్ళు. ఎఫ్ ఫేస్ అంటే ముఖం. ఏ ఆర్మ్ అంటే చేతి లేదా కాలు. ఎస్ స్పీచ్ అంటే మాటలు. టీ టైం అంటే వెంటనే అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయడం. ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపించి సాధారణంగా శరీరంలోని ఒకవైపున ప్రభావం చూపుతాయి. వెంటనే వైద్య సహాయం పొందితే మెదడు నష్టం తగ్గించి కోలుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రజల్లో అవగాహనలో లోపాలు. ప్రచారం జరిగినప్పటికీ చాలామందికి స్ట్రోక్ లక్షణాలపై సరియైన అవగాహన లేదు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం గుండెపోటు లేదా స్ట్రోక్ పొందిన వ్యక్తుల్లో 99% మందికి ముందుగా కనీసం ఒక్క హెచ్చరిక సంకేతం కనిపించిందని తేలింది. అయినప్పటికీ వారు గుర్తించకపోవడం వల్ల ప్రమాదం పెరుగుతుంది. 2024లో జరిగిన మరో అధ్యయనంలో 95% మందికి స్ట్రోక్ గురించి తెలిసినా కేవలం 25% మందికే దాని హెచ్చరిక సంకేతాలు తెలుసు అని వెల్లడయ్యింది. ఇది చికిత్స ప్రారంభంలో ఆలస్యానికి దారితీస్తుంది. ప్రమాద కారకాలు మరియు నివారణ. స్ట్రోక్కు దారితీసే ప్రధాన కారణాలు: అధిక రక్తపోటు అంటే హైపర్టెన్షన్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం లేదా డయాబెటీస్, పొగ త్రాగడం అంటే స్మోకింగ్. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, పొగ త్రాగడం మానడం వంటి జీవనశైలిలో మార్పులు చేయడం చాలా అవసరం. ఇస్కీమిక్ స్ట్రోక్ చికిత్స. ఇంట్రావీనస్ టిష్యూ టైప్ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ ద్వారా చేసే ట్రాంబోలైసిస్ ప్రస్తుతం తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్ చికిత్సకు ఆమోదం పొందిన ప్రధాన పద్ధతి. అల్టెప్లేస్తో ఇచ్చే ఈ చికిత్సను స్ట్రోక్ ప్రారంభమైన 4.5 గంటలలోపు ఇస్తే రోగుల కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఈ చికిత్స ప్రభావం తగ్గిపోతుంది. ఇక మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఎండోవాస్క్యులర్ పద్ధతి ద్వారా పెద్ద రక్తనాళం మూసుకుపోయిన కారణంగా వచ్చే తీవ్ర స్ట్రోక్ను చికిత్స చేయవచ్చు. ఇది రోగి చివరిసారి సాధారణంగా ఉన్న సమయం నుండి 24 గంటలలోపు చేయవచ్చు. డాక్టర్ సుధీర్ చక్రవర్తి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, విజయవాడ ప్రకారం మెకానికల్ థ్రాంబెక్టమీ ముఖ్యంగా ముందరి రక్తప్రసరణ భాగంలో ఉన్న పెద్ద రక్తనాళాల మూసుకుపోవడాన్ని తొలగించడంలో కీలకమైన పరిష్కారం. తక్షణ చర్య ఎందుకు అవసరం? స్ట్రోక్ హెచ్చరిక సంకేతాలను గుర్తించి వెంటనే వైద్య చర్య తీసుకోవడం ప్రాణాలను కాపాడగలదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలి. చేతి లేదా కాలు బలహీనత లేదా మొద్దువారడం, మాటల్లో గందరగోళం లేదా అర్థంకాని మాటలు, చూపు తగ్గిపోవడం, నడకలో తడబాటు, తల తిరగడం, సమతుల్యత కోల్పోవడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి. మొదటి కొన్ని గంటల్లో చికిత్స ప్రారంభిస్తే ఫలితాలు అత్యుత్తమం. ఆలస్యమైతే మెదడు నష్టం పెరిగి శాశ్వత వికలాంగత ప్రమాదం ఉంటుంది. సంక్షేపం: స్ట్రోక్ ఒక అత్యవసర వైద్య పరిస్థితి. దాని హెచ్చరిక సంకేతాలను గుర్తించి ప్రమాదాలను నియంత్రించి మరియు వెంటనే వైద్య సహాయం పొందడం వల్ల రోగి జీవన అవకాశాలను మెరుగుపరచవచ్చు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ సమయానికి స్పందించేలా మారితే స్ట్రోక్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. మనమందరం కలిసి ముందడుగు వేద్దాం. స్ట్రోక్ పే రోక్. ప్రజల్లో అవగాహన కోసం మెట్రానిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకటన. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు డాక్టర్ సుధీర్ చక్రవర్తి గారి స్వతంత్ర వైద్య అభిప్రాయాలు మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి.